హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మామ్ సెమీ ఫుడ్ కిచెన్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ వంకాయ టమాటా కర్రీ. గుత్తి వంకాయతో మసాలాలు కుర్మాలే కాకుండా ఇలాగ సింపుల్గా టమాటా వేసి కర్రీ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా క్విక్గా అయిపోతుంది రెసిపీ. మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ఈ టమాటా వంకాయ కర్రీ చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1 స్పూన్ తాలింపు గింజల్ని వేసుకోవాలి. తాలింపు గింజలు కాస్త చిటపట్లాడిన తర్వాత ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు ఆకుని వేసుకోవాలి. కరివేపాకు ఆకుని కూడా కాస్త వేయించుకున్న తర్వాతకి ఇందులోకి 2 పెద్ద ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలన్నీ కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగటానికి ఇందులోకి 1/2 చెంచా పసుపు, 1/2 చెంచా సాల్ట్ వేసుకుంటే మనకి ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గిపోతాయి. పసుపు, ఉప్పు వేసుకున్న తర్వాతకి ఉల్లిపాయ ముక్కల్ని ఒకసారి గరిటెతో మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగిన తర్వాతకి ఇందులోకి 2 పెద్ద పచ్చిమిరపకాయలని మధ్యగా కట్ చేసుకొని వాటిని వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల మీద మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు వేయించుకుంటే ఉల్లిపాయ ముక్కలు అనేవి కంప్లీట్గా వేగిపోతాయి. 2 నిమిషాల తర్వాతకి మూత తీసి చూస్తే మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి ఈ విధంగా వేగిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి 2 లేదా 3 పెద్ద టమాటాలను తీసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని ఆ టమాటా ముక్కల్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇక్కడ 1/2 కిలో వంకాయలకు గాను 3 టమాటాలు సరిపోతాయి. ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని కూడా కాస్త మగ్గనివ్వాలి. ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని ఆయిల్లో ముక్కలన్నీ కలిసే విధంగా దీని మీద మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి టమాటా ముక్కలు మగ్గిపోతాయి. 5 నిమిషాల తర్వాతకి మూత తీసి చూస్తే ముక్కలు అనేవి ఈ విధంగా మగ్గిపోయి ఉంటాయి. ఇప్పుడు ఒకసారి గరిటెతో మిక్స్ చేసుకొని మాడిపోకుండా ఇందులోకి ఒక 1/2 కిలో వరకు వంకాయ ముక్కల్ని తీసుకొని వాటిని సన్నగా కట్ చేసుకొని వంకాయ ముక్కల్ని పొడవుగా సన్నగా కట్ చేసుకొని సాల్ట్ వేసిన వాటర్లో కలిపి పెడితే వంకాయ ముక్కలు అనేవి నల్లగా అయిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ఆ వంకాయ ముక్కల్ని సాల్ట్ వాటర్లో నుంచి తీసి కర్రీలోకి వేసేసుకోవాలి. ముక్కలన్నీ ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి టమాటా గ్రేవీలో బాగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి వంకాయ ముక్కలు కూడా కాస్త మగ్గిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా పౌడర్, సబ్జీ గరం మసాలా పౌడర్, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యే విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి వంకాయ టమాటా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈ కర్రీ మనకి రైస్లోకి, చపాతీలోకి ఎందులోకైనా బాగుంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి.